సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఇప్పుడు ఈరోజు అయితే పొద్దుగా ఒక యాక్సిడెంట్ జరిగింది గైస్. సో యాక్సిడెంట్లో మనకు మంచిగా ఆవు బొక్క అయితే చనిపోవడం జరిగింది. అది సో గాయస్, ఇది మన కోళ్ళ బొక్క అన్నమాట. సో దీనికి రాత్రి 8 వరకు స్పాట్గా ఒక బండి 80 కంటే మీదే ఉన్న బైక్ అయితే వచ్చి గుద్దడం అయితే జరిగింది. సో ఆయన కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే తాకినాయి, హాస్పిటల్ కొంటూ పోయినరు. ఇది మాత్రం అంద స్పాట్లో అయితే చనిపోవడం అయితే జరిగింది. కోళ్ళ బొక్క అండి, మంచిగా ఉన్నది చూడండి. పొద్దుగా యాక్సిడెంట్ అయితే జరిగింది. మా ఊర్లే ఇప్పుడు మన డాంబర్ రోడ్లో ఇక రాకపోయినాయి అనమాట. సో బండి గుద్దింది అనమాట. అతనికి ఏమైనా అయిందో లేదో ఇంకా నేను కనుక్కోలేదు. కాకపోతే దీనికైతే డైరెక్ట్ స్పాట్లో అయితే ఇది చచ్చిపోవడం అయితే జరిగింది. సో చూసారు కదా ఇంత మంచి బొక్కులు. అందుకే మీరు రోడ్ మీద పోయేటప్పుడు ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. మన ఊరు పొన్న అయితే కోళ్ళు వస్తాయి, మన ఏమైనా పిల్లులు వస్తాయి, అడ్డం కుక్కలు వస్తాయి, ప్రతి గొర్రె కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి వస్తాయి. కాబట్టి మన ఊరు దాటే వరకు మెల్లగా పోవాలి. ఊరు దాటినాక మనకు మళ్ళీ మీకు స్టేట్తో ఉంటే మేము ఎంత రన్నింగ్లో పోవచ్చు. మూల మలుపులు కానీ ఇట్లా ఊర్లు వస్తున్నాయి అంటే కొద్దిగా కంట్రోల్ చేసుకొని భయ. ఎందుకంటే అవి కూడా మూగ జంతువులు, మనకు కూడా ప్రాణం నష్టం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గురించి నేను ఇంక తెలుసుకున్నాక అది కూడా ఖచ్చితంగా చెప్తాను. లేదంటే దీంతో ఇడిసిపెట్టచ్చు. ఆయనకి అంత పెద్ద దెబ్బ అయితే ఏం తాకనట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరు కాబట్టి నాకు ప్రతి సంవత్సరం అయితే అందుతుంది. ఇదైతే ప్రస్తుతానికి తెలుసుకున్న దీని గురించి. ఇది చచ్చిపోయింది అనేసి తెలిసింది. పొద్దుకి రాత్రి 8 గంటలకు అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. సో కోళ్ళ బొక్కు చనిపోయింది. మంచి బొక్క అన్నమాట, నున్నగా ఉండే. మంచిగా దీనికి చూపిస్తాను, ఆగండి. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నది బొక్కు. దీనికి